ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలం దేవుని యొక్క అనుదిన ధ్యానంగా దావీదు కీర్తనలు 5వ అధ్యాయము 3వ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిన సిద్ధం చేసి కాచియుందును. చూడండి, దావీదు ఈ విధంగా ఉదయకాల ప్రార్థనలో దేవునితో ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఆయన యొక్క ప్రార్థన యొక్క విజ్ఞాపనను దేవుడు ఆలకించాలని ఏ విధంగా ప్రార్థించి ఉన్నాడు కదా. మరి నా జీవితంలో ఉదయకాలము వేకువనే లేచి ప్రతిరోజు రోజువారి జీవితాన్ని దేవునికి సమర్పించుకునే ఉన్నావా? యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. మనమంతా దేవుని యొక్క స్వరాన్ని వినాలని, దేవుడు మన స్వరాన్ని వినాలని ఎంతగానో ఆశ కొని ఉన్నాడు ఈ లోకంలో. నువ్వు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నావా? వాక్యం చదువుతూ దాన్ని ధ్యానిస్తూ దేవుని స్తుతిస్తున్నావా? మరి ఇతరులకు దేవుని యొక్క సువార్త అందిస్తూ నీ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ దేవుని మహిమపరుస్తున్నావా? నీతో యేసయ్య మాట్లాడుతాడు. ఉదయకాలం మనము ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కదా. దేవునితో మనము సంభాషించాలి ఉదయకాలం. ఒకవేళ నువ్వు దేవునితో ఆ విధంగా లేనట్లయితే నీతో యేసయ్య మాట్లాడు. క్రమబద్ధీకరమైనటువంటి జీవితాన్ని అవలంబించుకోవాలని దేవుడు నీతో ఈ వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆశతో వేచి ఉన్నాడు. నీ యొక్క ప్రార్థనను దేవుడు ఎంతగానో ఆశగుని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నీ ప్రార్థన ఆయన సన్నిధానంలో చేరుతుంది అని అంటే, నువ్వు ఒకవేళ నీతిమంతుడవై యథార్థవంతుడవై ఉన్నట్లయితే నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధానంలో చేర్చదమ్మా. ఆయన ఇష్టపూర్వకంగా వెదుకు వారి యొక్క ప్రార్థన ఆయన వింటాడు. ఈ లోకంలో నువ్వు నీతిమంతులుగా ఉన్నట్లయితే నీ యొక్క ప్రార్థన వింటానంటున్నాడు. ఈ లోకంలో యథార్థవంతుడుగా ఇష్టపూర్వకంగా ఆయనను వెతుకుతున్నట్లయితే నీ యొక్క ప్రార్థన విజ్ఞాపనను యేసయ్య ఆలకిస్తానంటున్నాడు. ఎప్పుడు యేసయ్య నీ యొక్క ప్రార్థన వింటాడంటే, నువ్వు నీతిమంతులవై దైవభక్తి గలవాడవై నిజాయితీగా ఈ లోకంలో ఉన్నప్పుడు, నిజాయితీగా నీ హృదయంతో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు నీ యొక్క ప్రార్థన విజ్ఞాపనను వింటానంటున్నాడు. చూడండి, హెజ్కియాని మనం చూడగలం కదా. దేవుడు అతని ప్రార్థన మరియు అతని కన్నీళ్లను చూశాడు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ కుటుంబం గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ, నీ సమస్యల గురించి కానీ నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ఇంకా సంవత్సరాలు గతించిపోతున్నా నీకు సంతోషం లేదు, సమాధానం లేదు కుటుంబంలో అని నువ్వు బాధపడుతున్నావేమో. మరి హెజ్కియా ఏ విధంగా అయితే కన్నీళ్ళ ప్రార్థన చేసి ఉన్నాడో, ప్రతి కన్నీటి బాష్ప బిందువుకు దేవుడు ఆయనకు ఏ విధంగా హెచ్చించి ఉన్నాడో మనం బైబిల్లో చూడగలం కదా. మరి నీ జీవితంలో ఎంతగానో దిగజారే పరిస్థితి వచ్చి ఉన్నదా? నేను హెచ్చించాలని దేవుడు ఆశకుని ఉన్నాడు. ఆయన యందు నువ్వు కనిపెట్టుకొని ఉండు, మరి నీ కుటుంబము దీవించబడదు. అదేవిధంగా మనము జకరియాని చూడగలం కదా. నీ ప్రార్థన దూత ద్వారా చెప్పగలిగి ఉన్నాడు కదా. నీ ప్రార్థన విన్నాడని ఏ విధంగా అయితే దేవదూత జకరియాతో చెప్పి ఉన్నదో ఎంత సంతోషపడి ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రార్థిస్తున్నావేమో, నీ ప్రార్థన వినలేదని నువ్వు బాధపడుతున్నావా? ఈ 2026వ సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడాలని, దేవుని యొక్క స్వరం కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలని, నీకు దర్శనాల చేత దేవుడు నిన్ను బలపరచాలని ఆశకుని ఉన్నాడు. మరి నువ్వు ఇంకనూ యథార్థత లేకుండా ఈ లోకంలో జీవిస్తున్నావా? నీతో యేసయ్య మాట్లాడుతున్నావు. యథార్థ పరుల యొక్క కంఠస్వరమును వింటానంటున్నావు కదా. చూడండి, ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఎంతగానో దేవుని యందు విజ్ఞాపన కలిగి ప్రార్థన చేసినప్పుడు, దేవాది దేవుడు వారి యొక్క ప్రార్థన విజ్ఞాపనలు విని వారికి ఐగుప్తుల నుంచి బానిసత్వంలో విడిపించిన దేవుడు నీ సమస్యల గుండా నిన్ను విడిపించడా? నువ్వు వెళ్తున్నటువంటి ఇబ్బందుల గుండా, కఠినమైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావు అని బాధపడుతున్నావా? నిన్ను విడిపించడానికి సమర్థుడైనటువంటి యేసయ్య నీ పక్షాన ఉండగా ఎందుకు మనకు బాధ కదా. నువ్వు ఈ లోకంలో జీవించుతున్న ప్రతి కాలంలో దేవుడు నిన్ను సంరక్షిస్తూ ఆయన యొక్క హస్తాల నీడలో నిన్ను కాచి కాపాడుకొని ఉన్నాడే. మరి నీ యొక్క స్వరము వినడానికి సిద్ధంగా ఉండి ఉండగా నువ్వు ఈ లోకంలో నీతిమంతుడవై నిజాయితీగా దైవభక్తి గలవారై ఆయనను యథార్థతో ఎత్తుకుతున్నప్పుడు, ఇష్టపూర్వకంగా వెతుకుతున్నప్పుడు ఆయన యొక్క మాటను, నీ యొక్క కంఠస్వరమును వినటకు ఆయన సిద్ధంగా ఉంది. ఉదయకాలం ఈ వాక్యం చేత నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా ఏమన్నాడు? యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థనని సన్నిధిన సిద్ధం చేసుకుని కాచియుందును. చూడండి, ఏ విధంగా అయితే దావీదు
ప్రార్థన విజ్ఞాపనలు యేసయ్యకు మొరపెట్టుకునే ఉన్నాడు. బైబిల్‌లో చాలా మంది దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ విధంగా అయితే అగ్నిగుండంగా సింహపు బోన్లో వెళ్చున్నప్పుడు ప్రార్థనా పూర్వకంగా వెళ్ళి ఉన్నప్పుడు దేవాది దేవుడు వారి పక్షాన ఉండి యుద్ధం చేసినాడు. ఈరోజు నువ్వు బయలుదేరి వెళ్ళొచ్చునగా నీ చుట్టూ ఉన్నటువంటి ఎన్ని సమస్యలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని బాధలైనా నువ్వు ఒకవేళ ప్రార్థన విజ్ఞాపన కలిగి నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళినట్లయితే ఏ శోధన, ఏ బాధ, ఏ ఇబ్బంది, ఏ ఇరుకులు నీ సన్నిధానంలో రావు, నీ చుట్టూ ఉండవు అని వాక్యం చేత నీతో మాట్లాడుచున్నది. యవనస్తురాలా, తల్లిదండ్రులు, పిల్లలు నువ్వు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా సమర్థవంతంగా నువ్వు చదివి బహుధైర్యంగా నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండగా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తుండగా దేవుడు నీ పక్షాననే ఉన్నాడు. ఏదైనా బిజినెస్ కొరకు నువ్వు ముందుకెళ్తున్నావా? ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నాకు ఆ చాయిస్ రావాలని నువ్వు ముందుకెళ్తున్నావా? యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా అది నీకు వచ్చి తీరుతుంది. ఆ విధమైనటువంటి నీతిమంతులుగా నీ లోకంలో జీవించాలని దేవుడు ఆశకుని ఉన్నాడు. మనమందరం బయలుదేరి వెళ్ళుచుండగా ఉదయకాలం సమయమున దేవుడి వాక్యం చేత మనందరినీ బలపరచుగాక. ప్రార్థన చేస్తాం. స్తోత్రంలో నాయన ప్రభా, కృపా సత్య సంపూర్ణానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, దావీదు ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమునే నా ప్రార్థనని సన్నిధిన సిద్ధం చేసి కాచిందునన్నాడు ప్రభా. అయ్యా, మేమందరము మా యొక్క మనునేత్రములను తెలిసి నీ పాద సన్నిధానములో అడుగుచున్నగా అయ్యా, మా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి దైవమానికే స్తోత్రములు తండ్రి. మా బాధలలో, మా శ్రమలలో, మా విపత్తులలో, మా శోధనలో అయ్యా మాకు బహుధైర్యంగా మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దైవమానికే స్తోత్రములు. మా కుటుంబాలను నాయనా ప్రభా, మా చర్చిలను, మా సొసైటీని, మా దేశాన్ని అయ్యా నీకు ఆపాదిస్తున్నాం. అయ్యా మమ్మల్ని నడిపించుము, మమ్మల్ని కాయము అయ్యా, మమ్మల్ని పరిపాలించమని వేడుకొంచున్నాం తండ్రి. నాయనా యేసయ్యా నీకే స్తోత్రములు. ఏ విధంగా అయితే కన్నీటి ప్రార్థనల చేత హిజ్కియాని యందు మొరపెట్టుకుని ఉండగా అయ్యా అంచెలంచెలుగా ఎదిగించిన దైవమానికే స్తోత్రములు. నాయనా జకరియా దూత ద్వారా నాయనా ప్రభా నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. శ్రమల గుండా ఇజ్రాయేలును విడిపించిన దైవమానికే స్తోత్రములు. మా యొక్క శ్రమలను, మా యొక్క బాధలను, మా యొక్క కన్నీటి బాష్ప బిందువును తుడిచే దైవమానికే స్తోత్రములు. దిగిరమ్మని వేడుకొంచున్నాం నాయన. మా హృదయంలో గొప్ప కార్యము జరిగించమని వేడుకొంచున్నాం. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలను, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను, అయా 10th క్లాస్, ఇంటర్మీడియట్, నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్న బిడ్డలు రాస్తున్నటువంటి సెమిస్టర్స్లో అన్నిట్లో, బోర్డ్ ఎగ్జామ్ అన్నిట్లో వీళ్ళకి తోడే ఉండమని వేడుకొంచున్నాం. ఆయన ప్రభా, మరి ఉద్యోగం లేక యవన కాలంలో ప్రభా నీ అందు తల ఎత్తుకుని ఉండగా ప్రతి కుమారుని, కుమార్తెను దీవించమని, మంచి కావలసినటువంటి ఉద్యోగంలో లేవనెత్తమని ప్రతిమాలు వేడుకొంచున్నాం. నాయన ప్రభా, ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవయ్యా, ఈ లోకంలో మేము నివసించినంత కాలం ప్రభా నీ తట్టే కళ్ళెత్తుకునే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నేను ఇటు వాక్యం చేత మాతో మాట్లాడుచున్నాను. ప్రతిరోజు నాయన ప్రభా మా ప్రార్థన విజ్ఞాపనను ఆలకించమని వేడుకుంటున్నాం. యేసయ్యా నీకే స్తోత్రములు నాయన. నీతిమంతులుగా అయా ఉండుటకు నాయన నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. నాయన ప్రభా ఈ లోకంలో నీ సాక్షి బిడ్డలుగా ఉండే కృపను మా అందరికీ నాయన ప్రభా ఈ వాక్యం చేత బలపరిచిన బిడ్డలందరికీ అయా నీ అపారమైన కృప చేత రక్షించి కాపాడి బలపరచుమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.